హలో! హాయ్! అందరెలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. అలాగే ఈ హనీ బాటిల్స్‌ని నేను క్లీన్ చేసుకున్నాననమాట. అమ్మ నాకు కొన్ని హనీ బాటిల్స్ ఇచ్చారు. వీటిని కొంచెం హాట్ వాటర్‌లో వేశాను. అలాగే ఇందులో నేను వెనిగర్ వేశాననమాట. వంటకి వాడే వెనిగరు, అలాగే కల్లుప్పు వేసి వాష్ చేద్దాము అనేసి గోరువెచ్చటి నీళ్ళల్లో అయితే వీటి మీదున్న పేపర్ త్వరగా వస్తుంది అన్న ఉద్దేశంతో హాట్ వాటర్‌లో వేసి వీటిని కడగడానికి చాలా, చాలా, చాలా కష్టపడ్డానండి. మాక్సిమం ఒక 3 డేస్, 4 డేస్ వాటిని కంటిన్యూయస్‌గా వాష్ చేస్తూనే ఉన్నాను. ఫస్ట్ చాకుతో అవన్నీ పేపర్స్ లేపాను. ఇంకా అబ్బా! చాలా విసుగొచ్చిందండి. అనవసరంగా తీసుకున్నానేమో మామూలుయి కొనుక్కుంటే బావుండేదనిపిచ్చింది. కానీ ఎలాగోలా ఒక 4 డేస్‌కి మంచిగా కడిగేసి ఇలా ఎండలో అయితే ఆరపెట్టేసి వీటిల్లో సరుకులు పోసుకొని ఇప్పుడైతే మంచిగా చూసుకొని మురిసిపోతున్నాననమాట. నెక్స్ట్ డే అయితే నేను 4:56కి అట్లా లేచాను. ఫోన్‌లో ఎందుకు చూపిస్తున్నాను టైము అంటే, ఈ కార్నర్‌లో మాకొక క్లాక్ ఉండేది. మొన్న వచ్చిన తుఫాన్‌కి అంటే మనకి తుఫాన్ ఎఫెక్ట్ లేదు విజయవాడలో ఎక్కువ. గాలికి, ఆ గాలి వల్ల మాకు ఇటు విండోస్ నుంచి, బ్యాక్ డోర్ నుంచి ఫుల్‌గా గాలొస్తుంది. ఆ గాలి వలన ఈ క్లాకు కింద పడి పగిలిపోయిందండి. నేనది షార్ట్‌లో కూడా పెట్టాను. ఫుల్‌గా పగిలిపోయింది. గుచ్చుకుంటాయేమో అననేసి ఇక దాన్ని తీసేసాము. సో, ఆ ప్లేస్ ఎంప్టీగా ఉంది. అందువల్ల నేను ఫోన్‌లో అయితే టైం చూపించాను. నెక్స్ట్ ఇక కిచెన్‌లోకి ఈరోజైతే మంచిగా టమాటా పప్పు అలాగే మేథి పరాటా చేద్దాము అనుకుంటున్నాను. ఆ రెసిపీ అయితే మీకు చూపిస్తాను. అండ్ నేను కిచెన్‌లో ఇలా చిన్నగా అక్కడక్కడ ఇంట్లో కొన్ని మనీ ప్లాంట్స్‌నైతే పెంచుకుంటున్నాను. వేర్లయితే సూపర్‌గా వచ్చినాయండి. ఎలా వచ్చినాయనేది నేను వీటిని ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది కూడా నేనొక వీడియో చేసి చూపిస్తాను. ఇవి క్యారెట్ మొక్కలండి. క్యారెట్లు తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్‌లోనే వాటికి మొలకలొచ్చేసాయండి. ఎందుకు వేస్ట్ చేయడం అని వాటిని సన్నగా కట్ చేసి ఒక గాజు సీసాలో వాటర్ పోసి వీటిని చీపురు పుల్లకి గుచ్చి ఇలా షో లాగా పెట్టుకున్నాను. ఏదో ఇంట్లో అక్కడక్కడ గ్రీనరీ కనిపిస్తుంది అనేసి. ఇంకా నెక్స్ట్ వంటలోకొచ్చేద్దాము. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా వంటకి అన్నీ తీసి కింద పెట్టుకుంటున్నాననమాట కబోర్డ్‌లో నుంచి. ఒక్కొక్క రోజు అన్నీ తీసి పెట్టుకుంటాను. ఒక్కొక్క రోజు అన్నీ అక్కడే ఏది అవసరమైతే అదే తీసి వాడుకొని మళ్ళీ పెట్టేస్తూ ఉంటాను. ఈరోజైతే మేథి పరాటా కాబట్టి కొన్ని ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ వేయాల్సి ఉంది కాబట్టి అన్నీ తీసి దానికి కావాల్సినయన్నీ తీసి ఫ్లోర్ మీద పెట్టుకుంటున్నాను. ముందు రోజే నేను మెంతికూరని శుభ్రంగా ఒలిచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇదైతే కొత్తిమీరని క్లీన్ చేసుకొని ఉంచుకుంటున్నాననమాట. శుభ్రంగా కొత్తిమీర వలవగానే మళ్ళీ దానికొచ్చిన వేస్ట్ అంతా కూడా తీసి ఒక వేస్ట్ కవర్‌లో ఏసేసి పక్కన పెట్టుకుంటున్నాను. కొత్తిమీరకి ఎక్కువ వేర్ల దగ్గర మట్టొస్తుంది కదండీ! మళ్ళీ ఫ్లోర్ మీద వంట వాడుతూ ఉంటాను కాబట్టి, దాన్ని నీట్‌గా తీసేసి వైపర్‌తో క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను కుకింగ్‌కి వాడే హ్యాండ్ కీస్ అలాగే నేను చేతులు తుడుచుకోవడానికి వాడినప్పుడు ఆ హ్యాండ్ కీస్ తీసి అక్కడ పెట్టుకొని ఇక నెక్స్ట్ ప్రాసెస్‌కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ చెప్పాను కదా! ముందు రోజు మెంతికూర ఒలిచేసానని వాటి రెండిటిని నీట్‌గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీనికి నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు ఇందులో కావాలంటే మీరు కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి కూడా వేసుకోవచ్చు బావుంటుంది ఇంకా. కాకపోతే నేను ఓన్లీ గోధుమ పిండినే వాడుతున్నాను. నాకు కావాల్సినంత గోధుమ పిండినైతే నేను తీసుకున్నాను. దీనిలోకి సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే మంచి కలర్‌ఫుల్‌గా ఉండటానికి కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుంటున్నాను. దీనిలోకి మనకి ఇంట్లో ఉండే ఏ మషాలాలైనా వేసుకోవచ్చు. నేనైతే ధనియా మషాలా అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయించి పెట్టుకొని ఎప్పుడూ రెడీగా ఉంచుకుంటాను పౌడర్ చేసుకొని. ఆ 2 వేసుకున్నాను. అలాగే కొంచెం వాము వేసుకున్నాను. ఇది మనకు అక్కడక్కడ తగులుతూ మంచి ఫ్లేవర్‌నిస్తుంది నోటికి. అలాగే త్వరగా డైజెస్ట్ అయిపోతుంది కదండీ! అందుకని వేసుకున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కసూరి మేతి వేసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసి దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మెంతి కూరని సన్నగా చాప్ చేసుకుంటున్నాను. మనం డైరెక్ట్‌గా ఇలా వేసేసుకోవడం వల్ల పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినరు. అది ఎక్కువ తగులుతూ ఉంటే. సో, అందుకని నేను సన్నగా చాప్ చేసుకున్నాను. ఈ మెంతి కూరతో పాటు నేను కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసుకున్నాను. ఆకుకూరలు ఎక్కువగా ఇష్టపడని పిల్లలకి చపాతీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండీ! అందుకని వాళ్ళ కోసం ఇలా ఆకుకూరల్ని పరాఠాల మాదిరిగా చేసి పెడితే చక్కగా మనకి ఆకుకూర పెట్టామనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. దీని ప్లేస్‌లో మనం
పాలకూరని కూడా వాడుకోవచ్చు. చాలా బావుంటుంది. అలాగే చుక్కకూర అయితే పులుపులుగా ఇంకా అదొక టేస్ట్ బావుంటుందనమాట. ప్రస్తుతానికి నేను ఒకసారి ఆనియన్ పరాటా చేశాను. ఇప్పుడైతే మేథి పరాటా చేస్తున్నాను. పిల్లలైతే ఇష్టంగానే తిన్నారండి. వద్దు అనలేదు. తర్వాత అలాగే ఈ కట్ చేసిన చాపింగ్ బోర్డుని గూడా కడిగేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎండిపోతే మళ్ళీ దాన్ని ఒక గంట రుద్దాలి. ఎందుకొచ్చిన గోల అనేసి వెంటనే వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. నూనె వేసాం కదా! ఆకుకూరలు కూడా వేసాం కదా! ఇప్పుడు శుభ్రంగా ఒకసారి వాటన్నిటిని మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి పిండి. అలా ఉన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మంచిగా ఇలా ముద్దగా చేసి మనకి ఎవరి మీదైతే కోపం ఉంటుందో ఆ కోపమంతా ఈ గోధుమ పిండి మీద తీర్చేసుకోవచ్చండి. ఇలా బాగా కొట్టేసి ఫైనల్‌గా ఒక 2 ఆయిల్ డ్రాప్స్ చేతిలో వేసుకొని ఇలా రబ్ చేసుకొని, ఈ పిండి మీద ఒక కోటింగ్ లాగా ఇచ్చి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇది ఒక 30-40 మినిట్స్ మీకు కావాలంటే ఇంకా ఎక్కువ నానినా పర్వాలేదు. మంచిగా మెత్తగా వస్తాయి పరాటాస్ అయితే. ఇక్కడితో మనకి ఈ పరాటాస్ ప్రిపేర్ చేయడానికి ముద్దనైతే రెడీ చేసి పెట్టేసాం కదా! నెక్స్ట్ అయితే నేను పిల్లలకి ఎర్లీ మార్నింగ్ వాము వాటర్ అలాగే జీరా వాటర్ లేదా సోంపు వాటర్ ఇస్తాననమాట. దానికోసం ఈరోజైతే వామ్ వాటర్ ఇస్తున్నాను. వాటిని మీకు చూపిస్తున్నాననమాట. ఇది కొన్ని రోజుల నుంచి అలవాటు చేసుకున్నాను నేను పిల్లలకి, ఆయనకి ఇవ్వడము. ఇందులోనే కొంచెం ఉప్పు అంటే కల్లుప్పు కూడా వేస్తాను. వేసి మరగపెడతాననమాట. మీకు వీడియో స్టార్టింగ్‌లో చూపిచ్చాను కదా! గాజు సీసాలు వాష్ చేసి ఇలా మంచిగా 4, 5 డేస్ కడిగేసి మంచిగా ఎండపెట్టి ఇలా సరుకులు పెట్టుకొని, ఇప్పుడు వాటిని అలా చూసుకుంటూ ఉంటే భలే సరదాగా అనిపిస్తుంది గాజు సీసాల్లో సరుకుల్ని. అట్లా అనమాట. ఆ 4 రోజులు పడిన కష్టం మర్చిపోయాను వాటిని చూసుకుంటూ. ఇంకా అలా పిల్లలకైతే వామ్ వాటర్‌ని కాచి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా వాటిని అక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పుడే తెల్లవారుతుందండి. 6 అవుతుంది. ఇంకా 6 కూడా అవ్వలేదు. 5-6 అయినట్లుంది. మాకు విండోస్ ఉంటాయి ఇటు రోడ్డు వైపుకి. చాలా బావుంటుంది. మంచి ప్లెజెంట్ గాలొస్తుంది. అలాగే పక్కనే రైవర్స్ కాలువ ఉంటుంది. ఆ కాలువ పక్కనే రైల్వే ట్రాక్, పక్కనే గన్నవరం హైవే ఉంటుందనమాట. మంచిగా సీనరీ అయితే బావుంటుంది. నాకెప్పుడన్నా కొంచెం డల్‌గా అనిపించినప్పుడు ఒక టీ పెట్టుకొని, అక్కడ సోఫాలో కూర్చొని, అటువైపుకి తిరిగి రోడ్డు, చెట్లన్నీ చూస్తూ, ఎంజాయ్ చేస్తూ టీ తాగుతాననమాట. సో, ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను మాక్సిమం అన్నీ ఇట్లా స్టీల్ డబ్బాల్లో వేసుకున్నాను సరుకులు. పంచదార, కందిపప్పు, మినపప్పు ఇట్లా పేపర్ మీద రాసి, ఆ పేపర్ మీద స్టిక్కర్ వేసేసాననమాట. అదే మీకు చూపిచ్చి నవ్వుకుంటున్నా. నేనలా వీడియోకి చూపిస్తున్నానని మా వారు పక్క నుండి నవ్వుతున్నారు. ఇంకా మా వారు కాదండి పిల్లలు నవ్వుతున్నారు. మా వారు ఇంకా లేవలేదు. టీ పెడుతున్నాను. వన్స్ టీ పెట్టి ఆయన లేపాలనమాట. ఇద్దరం టీ తాగుతాము. మాక్సిమం ఆయన హాట్‌గా టీ తాగేస్తారు. నేనంత హాట్ తాగలేను. కూల్ అయిన తర్వాతే టీ తాగుతాను. సో, ఓ పక్కన డికాక్షన్ మరుగుతుంది. ఇంక నేను ఈరోజు టమాటా పప్పు చేద్దాం అనుకున్నాను కదా! దానికోసం పప్పయితే తీసుకున్నాను. పప్పు, బియ్యం కడిగేసి పక్కన పెట్టాను. ఈలోపు నా కొడుకొచ్చేసాడనమాట. వాడికి వీడియో ముందు ఉండటం సిగ్గేమి కాదు. కానీ అప్పుడే లేచొచ్చాడు కదా! అందుకే వెంటనే లేచి రాగానే ఒక హగ్గు, ఒక కిస్సు ఇస్తాడనమాట. ఇచ్చి ఇంకా వాడి పనులు వాడు చూసుకుంటాడు. పిల్లలిద్దరూ కూడా లేవగానే వారి పనులు వాళ్ళే చేసుకుంటారండి. బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తారు. ఈలోపు నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి ఉంచితే చక్కగా బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు. అండ్ నాకైతే బ్రష్ చేయగానే ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వాటర్ పట్టినప్పుడల్లా తాగేస్తూ ఉంటాను. ఇంకా పాపకైతే హాట్ వాటరు ఆవిరి పెట్టుకోవడానికి ఇచ్చానండి. పాపకి సైనస్ ప్రాబ్లమ్ ఉంది. లాస్ట్ ఇయర్ సర్జరీ చేయించాము. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా! అప్పుడప్పుడు ఇట్లా ఆవిరి పట్టిస్తా ఉంటాము. ఏం లేదు అందులో హాట్ వాటర్‌లో ఒక చిటికెడు పసుపు వేసి ఆవిరి పట్టుకుంటుంది. తనకు కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనేసి. సో, ముందు జాగ్రత్త అనమాట. ఎంత ముందు జాగ్రత్త చేసినా జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా! దాన్నైతే ఎవ్వరం మార్చలేము. ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం అలా చిన్న చిన్నవి చేస్తూ ఉంటాము. ఇంకా పాపకవి ఇచ్చాను. తను ఆవిరి పట్టుకుంటూ ఉంది. డికాక్షన్ అయితే మరుగుతూ ఉంది. ఈలోపు నేను గిన్నెలు సర్దుకుంటూ ఉన్నాను. నైట్ కడిగేసిన గిన్నెలన్నీ వాటి ప్లేస్‌లో వాటి సర్దేస్తూ పిల్లలియి బాక్సుల మీద మూతలు తీసి పక్కన పెడుతున్నాననమాట. ఇలా పిల్లలవి ఇంకా వాటర్ అయితే కాగిపోయినాయి. వాళ్ళకి గ్లాసుల్లో పోసేసి వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ దగ్గర పెట్టాననుకోండి, వాళ్ళు బ్రష్ చేసి వచ్చిన తర్వాత, ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వాటిని తాగేసి అక్కడ పెట్టేస్తారు. ఇంక అక్కడితో మన పనయిపోతుంది వాళ్ళకి. ఇంక ఇప్పుడైతే టీ తీసుకున్నాను. మా వారికి టీ ఇచ్చేసొచ్చి, నా టీ పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వేడిగా తాగను కాబట్టి. అలా పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంటే టమాటా పప్పుకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కోసేసాను. అండ్ చాకుని ఇక అక్కడితో నా చాపింగ్
అయిపోయింది. సో, చాకుని నీట్‌గా కడిగేసి, తుడిచేసి దాని ప్లేస్‌లో అది పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా షార్ప్‌గా ఉంటుందండి. పిల్లలున్నారు కదా! అందుకని జాగ్రత్తగా లోపల పెట్టేస్తున్నాను. ఇందులోకి పప్పులోకి పసుపు, కారం వేసి విజిల్ పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసాను. అవతల స్టవ్ మీద అన్నం ఉడుకుతుంది. ఈ స్టవ్ మీద పప్పు పెట్టేసాను. ఇంకిక్కడితో నాకు వంట ప్రోగ్రామ్ అయిపోయినట్లే. మాక్సిమం పప్పయితే కుక్కర్‌లో పెట్టేస్తాం కాబట్టి, అది ఉడికిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటాం. సో, అక్కడితో అదయిపోయింది అనిపిచ్చేసి ఇంక నేను గట్టంతా నీట్‌గా చేసుకున్నాను. నెక్స్ట్ పరాటాస్ చేయాలి కదా! దానికోసం క్లీన్ చేసుకొని, ఒక పేపర్ తెచ్చి ఆ పేపర్ మీద ఇలా పరాటా అంటే చపాతీ చేసే చెక్క పెట్టుకొని రెడీగా ఉన్నాను. పిండయితే 45 మినిట్స్ అయితే నానిందండి. మంచిగా అసలెంత స్మూత్‌గా వచ్చిందో దీన్నొకసారి ఆ చపాతీ పీట మీదేసి మొత్తం మిక్స్ చేసుకుంటే ఆయిలు అడుగున కొంచెం వాటరీ వస్తుంది. అది కూడా మిక్స్ అయిపోతుంది. అండ్ నేను చిన్న చిన్న రౌండ్‌గా ముద్దలల్లే తీసుకొని ఇంకా పరాటాలైతే స్టార్ట్ చేసేసాను. రౌండ్‌నెస్ గురించి అస్సలు మీరు ఆలోచించొద్దు. ప్రపంచ పటంలో ఉన్న అన్ని కోణాలు మన చపాతీలోకొచ్చేస్తాయనమాట. రౌండ్‌గా ఉండాలి అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చెయ్యం. మనకది నీట్‌గా వచ్చిందా లేదా అనేది మాత్రమే. ఇంకా ఈలోపు నేను చపాతీ అయితే చేసేసి రెడీగా ఉంచాను. ఐ మీన్ పరాటా చేసి రెడీగా ఉంచాను. స్టవ్ మీద ఇక పెనం పెట్టాననమాట హీట్ కోసం. ఈలోపు నా కొడుకొచ్చేసాడు. అమ్మ నేను ఉండలు చేస్తాను అని. వద్దు అనలేం కదండీ! మాక్సిమం పొద్దున పూట హడావుడిగా ఉంటారు కాబట్టి చేయనివ్వను. బట్ ఇలా చపాతీలు ఎప్పుడు వాళ్ళకి ముద్ద ఇచ్చేస్తాను. వాళ్ళే వెళ్లి ఆడుకుంటూ ఉంటారనమాట. చెరొక ముద్ద తీసుకొని. ఇప్పుడు కొంచెం పెద్దయ్యారు కాబట్టి అలా ఆడుకోవట్లేదు. నాకే హెల్ప్ చేస్తాను అని వస్తున్నారిద్దరు. పాపైతే రెడీ అవుతుంది. ఇంక వీడొచ్చి ముద్దలు చేస్తూ ఉన్నాడు. నేను ఇంకా స్టవ్ మీద పెనం పెట్టేసి పరాటానైతే వేస్తాను. నేనెప్పుడు ఇవి పరాటాలు చేస్తూనే వాటిని కాల్చేస్తూ ఉంటానండి. నాకు టైము కలిసొస్తుంది, సరిపోతుంది. వీటిని బటర్‌తో కాల్చుకుంటే మంచి ఫ్లేవరొస్తుందండి పరాటాస్‌ని. అలానే ఆయిల్‌తో కాల్చుకుంటే రాదు అని నేను చెప్పట్లేదు. ఇంట్లో బటర్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి బటర్‌తో పిల్లలకి కొన్ని కాల్చేసి ఇచ్చేస్తున్నాను. మేమైతే ఆయిల్‌తోనే కాల్చుకున్నాము. దేనితో కాల్చిన పరాటా, మేథీ పరాటా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేదైతే చెప్పండి. ఇదిగో చూసారా? మంచిగా కాలింది కదా! పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేశారంటే ఎక్కువ తినరండి. 2 పరాటాస్ అంతే. ఇడ్లీ అయితే 3-4 దోసలైతే 2 ఆర్ 3 అంతే మా వాళ్ళు లెక్క. ఇంకా నాకు పరాటాలు చేయటం అయిపోయింది. ఇంకా పరాటా చేసిన చెక్కని, అదే చపాతీ పీటని, దాని కర్రని కూడా నీట్‌గా కడిగేసి పక్కన పెట్టేసాను. ఇంకా పేపర్ మీద పిండి పడింది కదా! అదిగో చూసారా? ఇక ఒక్కసారి ఇలా దులిపేసి దాన్ని మడత పెట్టి పక్కన పెట్టేస్తే అక్కడితో అయిపోతుంది. అదే ఓన్లీ పీట పెట్టామనుకోండి అదంతా అవుతుంది. మళ్ళీ వైపర్‌తో తుడవాలి. ఈ గోలంతా ఎందుకనేసి పేపర్ వేసుకొని చేస్తాననమాట. పప్పులో నుంచి ఆవిరైతే మొత్తం పోయింది. ఉప్పు వేసుకున్నాను. అలాగే ముందుగా నేను ఒక రెబ్బ చింతపండుని వేడి నీళ్ళలో నానపెట్టి ఉంచాను. దాన్ని కూడా గుజ్జు తీసి ఇందులో వేసేసుకున్నాననమాట. ఇప్పుడు టమాటా పప్పులో కొంచెం చింతపండు వేసుకుంటే చాలా బావుంటుంది. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. అందరూ చేసుకునేవే బట్ నాకు తెలిసినవి నేను చేస్తున్నవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇవందరూ చెప్పేవే కదా! మాకు తెలుసు అని అనుకోవచ్చు. అందరికి తెలుస్తాయండి. అందరమ్మలు టమాటా పప్పు ఎలా చేయాలని మాత్రం ఖచ్చితంగా నేర్పిస్తారు. అలాగే కాకపోతే నేనెలా చేస్తాను అని చూపిస్తున్నాను. ఓకే. నేను పప్పు తిప్పేసిన తర్వాత ఆ పప్పు గుత్తిని కూడా కడిగేసి పక్కన పెట్టేసానండి. కావాలి అనుకుంటే మనం తర్వాత సోప్‌తో వాష్ చేసుకోవచ్చు. ఇక్కడొక చిన్న టిప్పు ఎండుమిరపకాయలని ఇలా చిన్న స్లిట్ పెడితే ఏమవుతుందంటే మనం తాలింపులో వేసినప్పుడు అవి టప్పుమని పేలకుండా ఉంటాయి. లేదు అనుకోండి వాటిలో ఎయిర్ ఉంటుందండి ఎండుమిరపకాయల్లో. అది నూనెలో వేసినప్పుడు టప్‌మని పేలుతుంది. అది మన మీదే పడొచ్చు. లేదా మన పక్కన ఎవరైనా ఉంటే ఆళ్ళ మీద పడవచ్చు. సో, అందుకని అలా స్లిట్ పెట్టుకోండి. అండ్ పచ్చిమిరపకాయల్లో కూడా అలా పెట్టుకుంటే పేలకుండా ఉంటాయన్నమాట. సో, ఇంక అట్లా నేనైతే తాలింపు స్టార్ట్ చేస్తాను పప్పులోకి. ఫస్ట్ కొంచెం 2 వెల్లుల్లిపాయలని చితక్కొట్టి వేసుకున్నాను తాలింపు దినుసులు. అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అవైలబుల్‌గా లేదండి. అందుకని కొత్తిమీరనే వాడేశాను. కొత్తిమీర, కరివేపాకు వేసుకునేటప్పుడు పైన ఇలా మూత పెడితే ఏంటంటే ఆయిల్ స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది. సో, అలా వేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ పోసి తాలింపుని కూడా నీట్‌గా కుక్కర్‌లో వేసేసి మొత్తం తిప్పి పక్కన పెట్టేసాను. ఇలా వాటర్ అయితే ఎన్ని సార్లైనా తాగుతూనే ఉంటానండి. అందుకే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేయాలి ఫస్ట్. సో, బ్రష్ చేస్తే ఎన్ని వాటర్ అయినా తాగొచ్చు. ఏమైనా వెంట వెంటనే తినేయొచ్చు. నేనైతే స్వీట్స్ ఏమైనా ఉంటే అస్సలు ఆగలేనండి తినేస్తాను. సో, అలా ఇంక నా వెనక నుంచి పాప వెళ్ళింది. మా ఇద్దరి చున్నీలు చూసారా వెనక ఎలా ఉన్నాయో? నాకు ఇప్పుడు వీడియో
ఎడిట్ చేస్తుంటే చూసాను. భలే హ్యాపీగా అనిపించింది. ఇద్దరు చున్నీలు అలా ఉంటే. ఇంక అలా పిల్లలిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ అయితే కానిచ్చేసారు. నేను వాళ్ళ లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. వాటర్ కూడా ఫిల్ చేశాను. హాట్ వాటర్ పెడతానండి. అందుకని వాళ్ళనైతే వాటర్ పోయనివ్వను. ఇంకా పెరుగన్నం కలిపి పక్కన పెట్టేసాను. ఈరోజు స్నాక్స్‌కైతే డ్రాగన్ ఫ్రూట్స్ వేస్తున్నాననమాట. ఎప్పుడు ఫ్రూటే వేస్తాము అండి. లేదా ఇంట్లో చేసినయి అంటే ఏవైనా స్వీట్స్, హాట్స్ అట్లాంటివి వేయాలి. జంక్ అస్సలు తీసుకురానివ్వరండి స్కూల్‌లో. కాబట్టి మాక్సిమం ఫ్రూట్సే వేస్తాము. ఈరోజైతే డ్రాగన్ ఫ్రూట్ వేశాను. ఇలా అటు ఇటు కట్ చేసి స్లిట్ పెట్టి ఇలా ఓపెన్ చేస్తే నీట్‌గా కాయొచ్చేస్తుంది. భలే సాటిస్ఫాక్షన్‌గా ఉంటుందండి. ఏవైనా ఇలా ఓపెన్ చేస్తుంటే డ్రాగన్ ఫ్రూట్ ఇంకా మంచిగా వాళ్ళకి కట్ చేసేసి ఇద్దరికి బాక్సులైతే పెట్టేసాను. అన్నం నేను చల్లార్చిన తర్వాతే పెడతాను. సో, అన్నం, కూర కలిపేసి ప్లేట్ ఫ్యాన్ కింద పెట్టేసాను. ఇక్కడ కర్డ్ రైస్ అలాగే స్నాక్స్ పెడుతున్నాను. ఇంకిక్కడితో నా పనయిపోతుంది కిచెన్‌లో. ఇంకా హాల్లోకొచ్చేసాను. పాపకి జడ వేస్తున్నా. ఇది ఫ్రైడే వీడియోనండి. ఫ్రైడే కాబట్టి సివిల్ డ్రెస్‌లో వెళ్తున్నారు. పాపకి చిన్న హెయిర్. ఎందుకంటే తను హెయిర్ కట్ చేయించుకుంది. కట్ చేయించుకొని కూడా దగ్గర దగ్గర ఒక 9, 8 మంత్స్ అవుతుంది. ఇప్పుడే హెయిర్ ఒస్తుంది. కానీ ఎంత చిన్నగా ఉన్నా మోడల్ జడ వేయడం నాకిష్టం. సో, పాపకి జడ వేశాను. ఇంకా బాక్సులు పెట్టేసాను. వాళ్ళు చిన్నగా బాక్సులవి బ్యాగ్‌లో పెట్టుకుంటున్నారు. ఇంక నేను మా వారు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. ఆయన చూడండి బాహుబలిలాగా ఇలా చేతులు పెడుతున్నారు. ఇక అక్కడితో అయిపోయింది. మా వాడొచ్చాడు. చిలిపాడండి బాబు. చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. ముద్దు నా కొడుకు. ఇంకట్లా వాళ్ళైతే రెడీ అయిపోయి వాళ్ళ లంచ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది నా కొడుకు అలవాటు. వెళ్ళేటప్పుడు చేతికి కొట్టి ముద్దు పెట్టేసి వెళ్తాడు. బయట నుంచి వాళ్ళెళ్ళటం అయితే చూపిస్తున్నాను. అండ్ ఆ సందు చివర తిరిగే వరకు బాయ్ చెప్పి కిసులిస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళలా వెళ్ళిన తర్వాత నేను పరాటాలు చేశాను కదండీ! మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అత్తయ్యకి, మామయ్యకి నేను చేసే చపాతీలంటే చాలా ఇష్టం. సో, వాళ్ళకి తీసుకొని వెళ్ళాను. వెళ్ళేటప్పటికి జామ చెట్లున్నాయండి మాకక్కడ. ఫుల్లుగా జామకాయలున్నాయి. ఇంకా మామయ్యతో కోపిచ్చుకున్నాను. నాకు కోయడం రాదు. మామయ్య కోసి ఇచ్చారనమాట. అండ్ అలాగే కరివేపాకు కూడా కోసుకొచ్చుకున్నాను. మాకు పెద్ద చెట్టు ఉంటుంది. ఇలా ఈ వీడియోనైతే నేను తీసి షూట్ చేసి మీకు అప్‌లోడ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్